న్యూస్ 81కు స్వాగతం. ఘనంగా ఈశ్వరమ్మ దినోత్సవ వేడుకలు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల వారి ఆధ్వర్యంలో బాబావారి మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని వేకోజామున 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, ఉదయం 10 గంటలకు 120 మంది నిరుపేదలకు పాదరక్షల పంపిణీ, పులిహోర ప్రసాదన పంపిణీ చేయడం జరిగింది. పగలు వీధుల్లో చిరు వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగించే వారికి తలటోపీలు అందజేశారు. సాయంకాలం మాతృపూజ, పిల్లలచే పాదపూజ కార్యక్రమం అనంతరం స్వామివారికి హారతి మరియు అల్పాహార ప్రసాదం అందజేశారు. ఇటీ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ భట్టు రాజేందర్, చిట్టుమల్ల లక్ష్మీనారాయణ, వంగల లక్ష్మీనారాయణ, ఠాకూర్ నారాయణ సింగ్, జిల్లా సుధాకర్, కట్కూరి మల్లేశం, మహిళా సభ్యురాళ్ళు చిట్టుమల్ల జయశ్రీ, భట్టు శ్రీలత, గుండ అర్చన, అర్వపల్లి వీణ, భట్టు పద్మ, జయశెట్టి విజయ, సామ రజిత, భట్టు సాధన, ఊటూరి గంగ, బొట్ల వసంత, కొత్త సుపద, జిల్లా లక్ష్మి, జిల్లా రవలి, మంత్రి రాజమణి తదితరులు పాల్గొన్నారు. नंदनं गजाननं विद्यादायक बुद्धिप्रदायक विद्यादायक बुद्धिप्रदायक
జయ గురుదేవా శ్రీ గురుదేవా జయ గురుదేవా శ్రీ గురుదేవా దేవాది దేవా ఓంకార రూపా పరబ్రహ్మ తేజ ఓంకార రూపా పరబ్రహ్మ తేజ ఈశ నిరంజన శ్రీ గురుదేవా ఈశ నిరంజన శ్రీ గురుదేవా శరణే మహిషాసుర సంహారిణి మహిషాసుర సంహారిణి భగవతి భారతి బ్రహ్మ సనాతని భగవతి భారతి బ్రహ్మ సనాతని కాత్యాయని అనుగ్రహ ఆశీస్సులతోటి సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో మే 6వ తేదీ ఈనాడు ఈశ్వరమ్మ డేని పురస్కరించుకొని భగవానుని యొక్క మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో చిరు సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల చెంత అర్పించడానికి సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క చెప్పుల పంపిణీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము గత ఎన్నో సంవత్సరాలుగా. మరి ముఖ్యంగా ఎండలో ఈ మే మంత్ వచ్చింది అని అంటే మరి ఎండ విపరీతంగా ఉంటుంది. సో ఎవరికైనా కొంచెం ఉపశమనాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి బాగా ఉపయోగపడేటువంటివి సమ్మర్లో అందరికీ కూడా చెప్పులు లేదా తలటోపీలు, అలాగే మంచినీళ్ళు, ముఖ్యంగా బటర్ మిల్క్, గొడుగులు, ఇవన్నీ కూడా చాలా చాలా నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువులు. బయట మనము పనిచేసుకునేటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ పాపం చాలా మంది కూడా బయట రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఎంతో ఎండల పాపం ఇక్కడ అమ్మలు ఉన్నారు, కూరగాయల అమ్ముతూ, పళ్ళ అమ్ముతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా బయటకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. సో లేబర్ పని కానివ్వండి, మిగతా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఏదో కొంత సహాయకరంగా ఉండాలని చెప్పేసి మన సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము. అలాగే ఈరోజు మధ్యాహ్నము 12 గంటలకు బయట చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి తలటోపీల యొక్క పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాము. సాయంత్రం పూట మరి ప్రత్యేక భజన కార్యక్రమం, అలాగే పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మరియు ముఖ్యంగా చిన్నపిల్లలందరితోటి వాళ్ళ యొక్క తల్లులకి, మాతృమూర్తులకి, ఎందుకంటే వాళ్ళ ఈశ్వరమ్మ డే సందర్భంగా మాతృమూర్తిని తలుచుకునే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తారు. ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లులను ఇక్కడ కూర్చోబెట్టుకొని చక్కగా పాద పూజ నిర్వహిస్తారు. వాళ్ళ కాళ్ళను కడిగి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి సో అమ్మకి శ్లోకం చదివి సో అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని మనం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించబోతున్నాము. అలాగే ఈ వేసవిలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము. బయట మజ్జిగ పంపిణీ కానివ్వండి, లేదా అంతకుముందు పెద్ద గొడుగులు, క్యానోపీ అంబ్రెల్లాస్, అలాగే చిన్న అంబ్రెల్లాస్, మరియు ముఖ్యంగా బస్టాండ్లో చలివేంద్రం కార్యక్రమాన్ని దాదాపు 2 నెలల పైన కాలం పాటు నిర్వర్తిస్తూ వస్తున్నాం మనము. సో ఈ సమ్మర్ వచ్చింది అంటే 2 నెలల వరకు కూడా మంచినీటిని, ఉచిత మినరల్ వాటర్ ని బస్టాండ్ లో ప్రాంగణంలో ప్రయాణికులకి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా మరి మనం మంచినీళ్ళని కూడా పంపిణీ చేస్తూ వస్తున్నాము. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చక్కగా మా స్వామి సత్యసాయి బాబా వారు చూపినటువంటి ప్రేమ సేవ అనేటువంటి 2 మార్గాల పైన మేము ప్రయాణిస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ, ఎందుకంటే స్వామి అన్నారు లవ్ ఆల్ సర్వాల్ అనేటువంటిది స్వామి చెప్పినటువంటి నినాదము. హెల్ప్ ఎవర్ హార్ట్ ఎవర్ అన్నారు, అందరికీ సాయం చేయి, ఎప్పటికి కూడా ఎవరిని బాధ పెట్టగలిగినటువంటి ఒక మోటో తోటి సత్యసాయి సేవా సంస్థలు ఎన్నో దేశాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, జగిత్యాల ఆధ్వర్యంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ కొంత గొప్ప సో ఎవరికి కొంచెం బాధతో ఉన్నటువంటి వాళ్ళకి, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎంత ఉపశమనం కలిగించడానికి వీలైనంత వరకు మా సభ్యులందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వెళ్తున్నాము. పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, అందరి ఇంటా వింటారు.
ॐ